ప్రభుత్వం పలు కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టగా వాటిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ బిల్లులను కేంద్రం జేపీసీ పరిశీలనకు పంపించింది. చట్టం ముందు అందరూ సమానమే. నేరం చేసిన వారెవరైనా ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాల్సిందే. కానీ చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా నేరారోపణలతో జైలుకు వెళితే వారిని పదవి నుంచి తొలగించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులను తీసుకొచ్చింది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపాదిత బిల్లులో రాజ్యాంగం, సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలను కేంద్ర మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ఈ బిల్లులను కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు. టీఎంసీ ఎంపీలు చింపిన బిల్లు పత్రాలను వెల్ దగ్గరికి తీసుకెళ్లి విసిరారు. హోంమంత్రి అమిత్ షా స్థానం వైపు కూడా విసిరారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్టైన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదని అమిత్ షా హితవు పలికారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రి, సీఎంనైనా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. తీవ్ర నేరారోపణకు గురై అరెస్టైనప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు అనుమతిస్తుంది. ఇక ఈ బిల్లుల ప్రకారం 5 ఏళ్ల జైలు శిక్ష పడే కేసులో వరుసగా 30 రోజులు అరెస్టై లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున తన పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు 30 రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫార్సు చేయకపోయినా 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒకవేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజును పదవి కోల్పోతారు. కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రి మండలి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా ఈ బిల్లును రూపొందించారు. నేరారోపణలతో అరెస్టైన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ, రాజ్యాంగ నిబంధనల్లోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోనూ చివాట్లు తిన్నారు. తమిళనాడులోనూ అరెస్టైన మంత్రి సెంధిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు వేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తోందని భావిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యాంగానికి, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా బిల్లులు ఉన్నాయని కేసీ వేణుగోపాల్, అసదుద్దీన్ ఓవైసీ, మనీష్ తివారీ తదితరులు ఆరోపించారు. మరోవైపు విపక్షాల సీఎంలను కేంద్రం చెప్పినట్లు వినే కేంద్ర సంస్థలతో అరెస్టు చేయించే లక్ష్యంగా బిల్లులు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను తొలగించి ప్రతిపక్షాలను అస్థిరపరచగల చట్టాలను తీసుకురావాలని బీజేపీ యోచిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను వాడి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త బిల్లు తీసుకొస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. చివరకు ఈ బిల్లుల్ని సమగ్ర అధ్యయనం నిమిత్తం జేపీసీ పరిశీలనకు పంపించారని మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. దీనిలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలివారం చివరి రోజున జేపీసీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు రాజ్యాంగానికి సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను తొలగించి ప్రతిపక్షాలను అస్థిరపరచగల చట్టాలను తీసుకురావాలని బీజేపీ యోచిస్తోందని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆరోపించాయి. అయితే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదని అమిత్ షా హితవు పలికి విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.